యాజకులుగా, బోధకులుగా, అపోస్తులుగా, రాజులుగా, ధనవంతులుగా, న్యాయాధిపతులుగా, ఇంకా ప్రవక్తనీయులుగా, యుద్ధ వీరులుగా, సేవకులుగా దేవుడు పిలుచుకున్నాడు చాలామందిని. అయితే మరి ఈ యొక్క బిజినెస్లో, ఈ యొక్క వ్యాపారవేత్తల్లో వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? బిజినెస్లో మనం కరెక్ట్గా చేయగలమా? ఎవరైనా చేయలేము. ఎందుకంటే దాంట్లో నీతి ఉండదు, న్యాయం ఉండదు, ధర్మం ఉండదు. ఎక్కడో ఒక చోట పడిపోవలసిందే, అబద్ధం ఆడవలసిందే కదా మనం అన్ని చోట్ల. అయితే మరి దేవుడు ఆ యొక్క ట్రేడింగ్, ఆ యొక్క వ్యాపారం అన్నది దేవునికి ఇష్టం లేదు. కానీ కొన్ని సమయాల్లో సమయానుకూలంగా దేవుడు కొంతమందితో ఆ యొక్క వ్యాపారాన్ని కొనసాగించిన దేవుడిగా ఉన్నాడు. ఆ పరిస్థితుల్ని, ఆ స్థితిగతులను బట్టి కొంతమంది చేయాల్సిన అవసరము అక్కడ వచ్చింది, కానీ దాన్ని కంటిన్యూషన్ చేయలేదు. ఆ వ్యాపారంలోనే పడి దేవుడిని మర్చిపోయిన వారిగా ఎవరు లేరు. చాలామంది మరి స్ట్రాంగ్గా ఉన్నారు దేవుని విషయంలో. అలాగా ఇంకా చూసుకుంటే కనుక ఈ యొక్క మోసము, అతిక్రమము, అక్రమము ఎక్కువైపోయింది. మరి దేవుడికి ఆ విషయాన్ని ఇష్టం లేకుండా అయిపోయింది. అయితే ఈ యొక్క పాపం లేని బిజినెస్ ఎలా చేయాలి, పాపం లేకుండా మనం ఎలా జీవించాలి అని అన్నప్పుడు మరి దేవుడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడున్నా కూడా ఆయన వాక్యము లోతు తెలిసిన మనము ఏ స్థితిగతుల్లో, ఏ ప్రదేశంలో మనం నిలబడినా కూడా, నువ్వు ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ అయినా కూడా దేవుని యొక్క లోతు నీకు తెలిసినప్పుడు, ఆయన స్వభావం, ఆయన లక్షణాలు నీలో ఉన్నప్పుడు నువ్వు అక్కడ కరప్ట్ అవ్వవు. ఎక్కడ కూడా నువ్వు అవినీతిని, అధర్మాన్ని నువ్వు ఎక్కడ కూడా ప్రదర్శించేదానిగా ఉండవు, దాన్ని ఖండించేదానిగా ఉంటావు. మనం ఆ విధంగా కూడా ముందుకు వెళ్ళొచ్చని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగుదు అని ఆయన మనశ్చాపాటుగా ఉన్నప్పుడు మనం ధైర్యంగా ముందుకు అడుగు వేసేవారిగా ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే ఇట్లా చాలా వరకు దేవునికి నమ్మకంగా ఉండాలని సెలవిస్తున్నాడు. ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో నడిచేవారిగా ఉండాలి, ఆయనతో మాట్లాడేవారిగా ఉండాలి, ఆయన మాట వినేవారిగా ఉండాలి, పాటించేవారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నారు. ఈ విధంగా బైబిల్లో చాలామంది ఆయన మాట వినిన వారిగా ఉన్నారు, పాటించిన వారిగా ఉన్నారు, ఆయనతో నడిచిన వారిగా ఉన్నారు అని దేవుడు సెలవిస్తున్నారు. హల్లెలూయా. అయితే దేవుడు నీవు దేవునికి సాక్షిగా ఏ విధంగా మహిమకరంగా నువ్వు జీవించాలి అన్నప్పుడు మరి ఆయన ఒక తలాంతును మనకి ఇచ్చినప్పుడు ఆ తలాంతును జాగ్రత్తగా మనము ఆయనకి ఇష్టమైన రీతిలో వాడినప్పుడు ఆ తలాంతును భూమిలో పాతిపెట్టిన వారిగా కాకుండా దాన్ని మనము యూజ్ చేసే విధానము డిఫరెంట్గా, ఆయనకి ఇష్టమైన రీతిలో దాన్ని కొనసాగించే వారిగా, దాన్ని అభివృద్ధి పరిచే వారిగా ఆ తలాంతుని మనం వాడినప్పుడు దేవుడు ఇంకా 5 తలాంతుల్ని మనకి ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అంటే నువ్వు ఈరోజు కూలివాడిగా ఉన్నావా, లేకపోతే ఏ విధంగా ఉన్నా కూడా దేవుళ్ళలో నువ్వు నమ్మకంగా ఉండి నీకు ఇచ్చిన పని, ఒకవేళ సేవకుడిగా ఉన్నావా, బోధకుడిగా ఉన్నావా,